నైనా స్తోత్రములు తండ్రి. మా పట్ల మీరు చూపుతున్న ప్రేమను బట్టి, మీ దయను బట్టి నా ప్రభువా నాయనా, మీ రెక్కల నీడలో ఆరోగ్యము ఆయుష్నిచ్చి చల్లగా కాపాడుతున్న తండ్రి, మీకు వందనాలు, స్తోత్రము. నా ప్రభువా, మాకును మా కుటుంబీకులను, ఇదిగో నా తండ్రి, సంఘమునకును, మా ఆత్మీయులు, స్నేహితులు, బంధువులు, రక్త సంబంధులందరినీ నాయనా క్షేమముగా సంతోషముగా మీరు ఇప్పటి వరకు కాపాడుతున్నందుకై స్తోత్రం. అయినా విలువైన మీ సమయం నైనా, మీ మాటలు ధ్యానించుకునే సమయం, మీ మాటలు మాకు ప్రసాదించండి. మీ మాటలు నైనా మాకు దయచేయండి నా తండ్రి. మాతో మాట్లాడండి నాయన. మీరు మాట్లాడితే రుచికరంగా నాయనా మా మనసుకు అవసరమైన మాటలతో తృప్తిపరచండి. శక్తి సామర్థ్యం లేని అల్ప సేవకులను నాయన సహాయమును నోటికి నోరుగా ఉండి మీ మాటలు దయచేయమని మీ సహాయం కోరుకొని ఈ ప్రార్థన యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఒకసారి మనము 2వ తిమోతి పత్రిక వాక్యంలోనికి వెళ్ళి కొన్ని మంచి మాటలను మనం ధ్యానించుకుందాం. తిమోతిలోకి రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. దేవుని స్తోత్రం. కొంచెం మీరు నన్ను సర్దుకోవాలి, భరించాలని మనం చేసుకుంటున్నాను. ఎందుకంటే అయ్యగారిలా నేను గట్టిగా మాట్లాడలేదు, అయినా మీరు వింటారని భరిస్తారని మనం చేస్తున్నాం. చూడండి, ఇక్కడ వాక్యము తిమోతి గారికి పౌలు గారు రాస్తూ మాట్లాడుతున్నాడు. మనకు పిరికితనము గల ఆత్మ ఇవ్వలేదు, మనకు ధైర్యము. అంటే దేవుని ద్వారా మనకు అనుగ్రహింపబడిన ఆత్మ ఎలాంటిదంటే అది ధైర్యంతో కూడుకున్న ఆత్మ, ధైర్యం కలిగిన ఆత్మ, ఏ విషయానికి కూడా భయపడని ఆత్మ. ఏ విషయాన్ని అవ్వండి, ఏ విషయమైనా అనుకోండి, మీరు చిన్న విషయమా పెద్ద విషయమా, సమస్యల, శ్రమల, బాధల, హింసల, దూషపు మాటల, ఏవైనా అనుకోండి, మీ ఇష్టం. చివరికి ఒక మాటలు చెప్పాలంటే ప్రాణాపాయ స్థితి వచ్చినప్పుడు కూడా భయపడని ఆత్మ. అంటే దేవుడిచ్చిన ఆత్మలో ఆ శక్తి, ఆ ధైర్యం, ఆ గుండె సాహసం ఎలాంటిదో తెలుసా? అది ఎప్పుడు ఎవరికి భయపడదు, ఎలాంటి పరిస్థితులు వచ్చినా భయపడదు. చూడండి, చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఒక్క ఉదాహరణ చెప్తాను నేను. అబ్రహాము గారికి దేవుని పిలుపు వచ్చింది. అబ్రహామా అన్నప్పుడు, చిత్తం ప్రభువా, నీకు ఒక్క కుమారుడిని నాకు బలిగా అర్పించాను కదా. చూడండి, ఆ మాటను ఆలోచిస్తే అసలు చాలా అద్భుతం కదా ఆ మాట. ప్రభువా, అంతకుముందు ఆయనకు నీవు నీ తండ్రి ఇంటిని వదిలి రమ్మన్నారు. ఎప్పుడో నేను చూపించి దేశానికి రమ్మంటే సరే అన్నాడు. నీ బంధువుల ఎక్కడి నుండి రమ్మన్నాడు. సరే ప్రభువా అన్నాడు. నీ తండ్రి ఇండ్లు వదిలి రమ్మన్నాడు. తండ్రి ఇల్లు వదలమన్నాడు, బంధువులను వదలమన్నాడు, దేశాన్ని కూడా వదలమన్నాడు దేవుడు. 12వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. అయినా ఆయన మరో మాట చెప్పక విశ్వాసంతో ఆయన ప్రయాణం సాగింది. అలాగూ చాలా సంవత్సరాల తర్వాత ఒక్క కుమారుడికి నాకు బలిగా ఇవ్వన్నప్పుడు అసలు ఆ ధైర్యము, ఆ సాహసము ఎవరికి చెప్పలేదు. భార్యకు కూడా చెప్పలేదు ఆ మాట, స్నేహితులకు కూడా చెప్పలేదు, పనివారికి చెప్పలేదు, కుమారుడికి కూడా ఎవరికి చెప్పకుండా ఆయన ఒక్కడే బలి అర్పించడానికి, చంపడానికి తీసుకెళ్లాడు కుమారునికి. అంటే దేవునికి బలి అర్పించడానికి, ప్రభువా నువ్వు బలి కోరావు కదా, నా కొడుకుని బలి ఇవ్వడానికి వెళుతున్నానని కేవలం విశ్వాసంతో వెళ్ళాడు.
అంటే ఇక్కడ చూడండి ఎంత బలము, ఎంత ధైర్యము. పిరికితనం అనేది కాస్త కూడా లేదు. మనమైతే ప్రభువా మీకో దండము, మీ చర్చికో దండం, మీ పాస్టర్కో దండము, మీ మార్గానికే దండం అని వెళ్ళిపోతాం కదా. కానీ దేవుని భక్తులు పిల్లల, దేవుని ఆత్మను నిజముగా పొందుకున్న వారు అధైర్యపడక ధైర్యంతో ముందుకు వెళ్ళారు. ఎంత ధైర్యవంతులు ఉన్నారో తెలుసా? బైబిల్లో చాలా మంది ధైర్యవంతులు ఉన్నారు. దేవుడిచ్చిన ఆత్మ పెరికితనము గల ఆత్మ కాదు, ధైర్యము గల ఆత్మ ఇచ్చాడు దేవుడు. ధైర్యం గల ఆత్మ. ఆ ధైర్యము కలిగిన ఆత్మ ముగ్గురు సమానమైన రీతిలో ధైర్యంతో మాట్లాడుతున్నారు బైబిల్. ముగ్గురు ఆ ఆత్మను, ధైర్యము గల ఆత్మను పొందిన వారు సమానమైన ఏకభావముతో, ఏక మనస్సుతో, ఏక ఆలోచనలతో, అంటే అందరూ కలిసికట్టుగా ఒకే మాటతో, ధైర్యంతో, ఎంత ధైర్యంతో మాట్లాడుతున్నారంటే చూడండి ఒకసారి. దానియేలు గ్రంథంలో నుండి మనము 3వ అధ్యాయం, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం నుండి. శద్రకును మేషాకును అబేద్నెగోయు రాజుతో ఇలాగ చెప్పిరి, నెబుకద్నెజరు, ఇందుల గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలసిన చింత మాకు లేదు. మేము సేవిస్తున్న చూడండి ఇక్కడ సందర్భం ఏంటంటే, మీకు ఎన్నోసార్లు దైవజనుల ద్వారా మీరు విన్నారు, ఎన్నోసార్లు ఈ వాక్యం మీరు చదివారు, ఎన్నోసార్లు ధ్యానించారు. అక్కడ ఆ ప్రదేశంలో ఒక రాజు గారు తన ప్రతిమను నిలవబెట్టారు. ఆ రాజ్యంలో ఒక ప్రతిమను నిలవబెట్టి రాజ్యం అంతా వచ్చి ఆ ప్రతిమకు నమస్కారం చేసి పూజించి సాష్టాంగపడి మొక్కాలి, ఈ ప్రతిమకు, ఈ విగ్రహానికి మొక్కాలి అని అలాంటి ఒక ఆజ్ఞ ఆ దేశంలో వెలువడింది ప్రియులారా. అలా జరిగినప్పుడు శద్రక్, మేషక్, అబేద్నెగో వారితో పాటు దానియేలు గారు కూడా ఉన్నారు. కానీ ఆ ముగ్గురిని చూస్తాము. వారు ఎవరో తెలుసా? ధర్మశాస్త్రానుసారంగా బ్రతికే యోధులు, ధర్మశాస్త్రానుసారంగా బ్రతికే ఒక గొప్ప విశ్వాసులు. మోసే ధర్మశాస్త్రాన్ని చాలా బాగా చదివిన వారు. ఒక్క మాట అయితే వారి మనసులో ఖచ్చితంగా నాటుకుపోయింది. ఏదో తెలుసా? నిర్గమకాండంలో ఆజ్ఞలు ఇచ్చేటప్పుడు దేవుడు, నీవు ఆకాశం అందే గాని, భూమి అందే గాని, భూమి కింద నీళ్ళందే గాని, దేని ప్రతిమకును, దేని రూపానికి నీవు మొక్కకూడదు, నువ్వు సాగిలపడకూడదు. నీ దేవుడైన యెహోవాను నేను తప్ప మరొక దైవం నీకు ఉండకూడదని ఆ శాసనం, ఆ ఆజ్ఞలు అలాగే వారి మనసులో ఉంది ప్రియులారా కదా. ఎంత తీర్మానంతో మిమ్మల్ని చంపేస్తాం, మిమ్మల్ని వేడి గల అగ్ని గుండంలో వేస్తామన్నా కూడా వాళ్ళ మాటలు చాలా చమత్కారంగా ఉన్నాయి. చూడండి 17వ వచనం నుండి వాళ్ళ మాటలు ఎంత చమత్కారంగా ఉన్నాయో చూడండి. అక్కడ రాజుగారు దగ్గరకు పిలిచి మాట్లాడుతున్నారు. అక్కడ ఉన్న కొంతమంది విరోధులు రాజు దగ్గరకు నిలబెట్టారు ఆ ముగ్గురికి. మరి ఏవేవో అబద్ధాలు చెప్పినప్పుడు రాజుగారు అన్నారు, శద్రక్, మేషక్, అబేద్నెగో, వారు చెప్పింది నిజమా? వారు చెప్పింది నిజమేనా? మీరు ఈ ప్రతిమను, ఈ విగ్రహములకు మొక్కకున్నారా? అంటే అప్పటి రాజుల కాలంలో ఆజ్ఞలు ఎలా ఉంటాయో తెలుసా? ఆ శాసనాలు, ఆజ్ఞలు, వాళ్ళ మాట, రాజు మాట అంట, సామెతల గ్రంథంలో రాయబడిన మాట, చాలా గట్టి బలం కలిగిన మాట అంట. దాన్ని ఎదిరిస్తే ప్రాణాలు పోవడమే, దానికి ధిక్కరిస్తే ప్రాణాపాయమే. ఆ మాటను మనం విలువయ్యకపోతే, మాట మీరిపోతే మనం చంపబడతాం, మనం నాశనం చేయబడతాం. మనమే కాదు, మన కుటుంబీకులందరూ నాశనం చేయబడతాం. అలాంటి శాసనము, అలాంటి ఆజ్ఞ జారీ అయినప్పటికీ దాన్ని వ్యతిరేకించినందుకు ఇది నిజమా, మీరు చేసింది నిజమా అని అడిగినప్పుడు వాళ్ళు సులువుగా సమాధానం చెప్తున్నారు. ఏదో తెలుసా? రాజుగారు, మాదొక మనవి, మీకు ప్రతి ఉత్తరం ఇవ్వాలంటే, మీకు మరొక మాట చెప్పాలంటే మాకు ఇష్టం లేదు అని మాట్లాడుతున్నాడు.
రాజు ముందు నిలబడినప్పుడు ఎవరైనా మాట్లాడగలరా ఆ మాట? మనకు ఆ మాట అర్థం కావాలంటే పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ మాట పలకగలమా మనం? వారు ఏమరా నువ్వు తప్పు చేశావా, ఏదైనా నీ సమస్య ఇదా అన్నప్పుడు మాకు లేదు సార్, మేము మాకు ఏం మీకు ఆన్సర్ చెప్పడానికి మాకు అవసరం లేదా అంటాము మేము. పోలీసు దగ్గర కానీ, రాజకీయ నాయకుల దగ్గర కానీ, అధికారం కలిగిన వ్యక్తుల దగ్గర మనం నిలబడి అలాంటి ధైర్యమైన మాటలు మాట్లాడగలమా? కానీ ఇక్కడ ప్రాణం పోతాదని తెలిసిన వారు బలముతో అయ్యా రాజుగారు నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలనే చింతనే మాకు లేదు, ఆ ఆలోచననే మాకు లేదు అంటున్నారు. చూడండి, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్ని గుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశము పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఆయన మమ్మల్ని చూడండి, నీ వశము ఒకవేళ ఇది మా మార్గానికి కానీ, మా మతానికి కానీ, మతం అంటున్నాను క్షమించండి, మా మార్గానికి కానీ, మా విధానానికి కానీ, మా భక్తికి కానీ, మా ఆత్మీయతకు కానీ, మేము అనుసరించుతున్న దేవుని మార్గంలో చాలా విరోధమైన ఆజ్ఞ విరోధమైన ఆజ్ఞనే కాదు, కానీ అది మాకు అస్సలు నచ్చని ఆజ్ఞ, అన్యాయమైన ఆజ్ఞ మీరు జారీ చేస్తే మేము ఎలా దాన్ని మొక్కమంటారు, ఎలాగ పూజించమంటారు? మేము మిమ్మల్ని పూజించము, మీ మాట వినము. ఎందుకంటే మీ నుండి ఒకవేళ మీరు చంపాలని చూసినా, అక్కడ వెడిమి గల అగ్నిగుండంలో వేయాలని మీరు ఆలోచించినా మేము భయపడం. ఎందుకంటే మా దేవుడు సామర్థ్యము కలిగినవాడు. ఎందుకంటే ముందు వెనుక ఫరో సైన్యం, ముందు సముద్రం, ఎర్ర సముద్రమును పాయలు చేసిన దేవుడు మనల్ని కాపాడతాడనే నమ్మకం మాకుంది. అలాంటి సామర్థ్యము కలిగిన దేవుడు మనతో ఉన్నప్పుడు మాకు ఏ భయం లేదు. ఒకవేళ మీ రీతిలో చెప్పాలంటే మా దేవుడు కాపాడినా, చూడండి ఆ మాట, నీ వశమును పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా దేవతలను మేము పూజింపమని. చూడండి అబ్బా ఎంత భక్తి! చూడండి, ఆ మాట మాట్లాడాలంటే ధైర్యం కావాలి కదా. ఆ మాట సులువుగా మాట్లాడాలంటే సులువు. మన శక్తి సామర్థ్యాలు సరిపోవు, మన జ్ఞానం సరిపోదు, మన ధైర్యం కూడా సరిపోదు. కానీ వారు ధైర్యంతో అంటున్నారు, ధైర్యంతో. నీవు ఒకవేళ నీవు అనుకుంటున్నావేమో మా దేవుడు కాపాడాడని, మీరు అనుకుంటున్నావేమో మా దేవుడు సామర్థ్యం కలిగిన వాడు. ఒకవేళ కాపాడకపోయినా దేవుడికి స్తోత్రం. భక్తి పనులు అలాగే ఉంటారు కదా. దేవుని మార్గంలో నడిచే నిజాయితీవంతులు అలాగే ఉంటారు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, హింసలు వచ్చినా, ఒకవేళ వారు అనుకున్నవి కోరుకున్నవి జరగకపోయినా, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా వాళ్ళు ఏమంటారు తెలుసా? దేవునికి స్తోత్రం. యోబు లాంటి మాటలు ఉన్నసార్లు అంటున్నారు, యోబు లాంటి మాటలు. దేవుడిచ్చాను, గట్టికి చెప్పండి, దేవుడిచ్చాను, దేవుడు తీసుకొని పోయాను. అంత ధైర్యము, గుండె ధైర్యం, ఇది కేవలం దేవుని నుండి మనకు అనుగ్రహింపబడింది. ప్రియులారా, మనం పిరికివారం కాదు. క్రైస్తవుడు అంటేనే పిరికివారు కాదు. ఈరోజు మరణానికి కూడా అడ్డుగా ఎదురుగా వెళ్తున్నారంటే అది వారి గొప్పతనమో, వారి శక్తి సామర్థ్యమో కాదు ప్రియులారా. కేవలం దేవుడిచ్చిన ధైర్యం, దేవుడిచ్చిన ఆ పౌరుషం అలాంటిది ప్రియులారా, అలాంటిది. అందుకని వాళ్ళు అంటున్నారు, మాకు ఏది జరిగినా పర్వాలేదు, మీకు మాత్రం నీ విగ్రహమునకు మేము మొక్కమంటున్నారు. ఎంత విశ్వాసం ఉండొచ్చు చెప్పండి, వారు ఎంత దేవుని మీద నమ్మకం ఉండొచ్చు. అసాధ్యము కదా ఇలాంటి నమ్మకాలు మనలోనికి రావాలంటే. అప్పుడప్పుడు ఆ సేవకులకు కూడా భయం. ఏదో తెలుసా, ఒక అద్భుతమైన సన్నివేశం గుర్తు చేసుకున్నప్పుడు, అది ఏదో తెలుసా? ఎలియా గారి సందర్భం. ఎలియా గారిని గురించి ఆలోచించినప్పుడు, ఆయన ఆకాశము నుండి అగ్నిని రప్పించేంత కాన్ఫిడెంట్, నమ్మకం, ఖచ్చితమైన నమ్మకం. అలాగూ చాలా
చాలా కొద్ది మందితో ఉంటారు ప్రియులారు అలాంటి భక్తి పరులు, అలాంటి సాహస వీరులు, అలాంటి ధైర్యం కలిగిన వారు. మీరు రండి, ఎంతమంది అయినా కూడా రండి. 400 మందితో ఒక్క వ్యక్తి పోరాడడం, అది ఎంత ఖచ్చితమైన పోరాటం చూడండి, ఎంత ధైర్యంతో కూడుకున్న పోరాటం. మీరు 400 మంది రండి, నేను ఒక్కడనే. ఎందుకంటే నా దేవుడు సామర్థ్యం కలిగిన వాడు, ఆయన చేసే దేవుడు. ఆయన నాకు మొర్రపెట్టును, నేను ఉత్తరం ఇస్తాననే గొప్ప పలుకు పలికిన దేవుడు ఆయన. అంత గొప్ప దేవుడు మనకుండగా మాకు ఏ భయం లేదు, ఏ భయం లేదు. దావీదు గారు అంటారు కదా, కొందరు గుర్రములను బట్టి కొందరు రథములను బట్టి అతిశయించుదురు కానీ మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయిస్తాం. ఇది సామాన్యమైన మాటలు కాదు ప్రియులారా, ఇది గుండె ధైర్యంతో మాట్లాడే మాటలు. పిరికితనం అసలే ఉండదు క్రైస్తవునిలో. పిరికితనం అన్నది మీకు చెప్తున్న ఒక మాట, భయపడక చెప్తాను, గర్వంగా చెప్తాను. సేవకులు కానీ విశ్వాసులు కానీ గుండె ధైర్యంతో మాట్లాడతారు, గుండె ధైర్యంతోనే మాట్లాడతారు. ఏది జరిగినప్పటికీ వాళ్ళు భయపడరు, ఏ విషయానికి భయపడరు, ఏ విషయానికి భయపడరు. నమ్మాలి మీరు. ఎలాంటి విషయాలైనా, ప్రాణాలు పోవడానికే భయపడని సేవకులు చిన్న చిన్న విషయాలను ఎందుకు భయపడతారు చెప్పండి? న్యాయమైన రీతిలో బ్రతికే ఏ సేవకుడు భయపడడు, ఏ విశ్వాసి భయపడడు. మంచి మాట చూడండి పిల్లలు, ఒక మంచి మాట కీర్తనల గ్రంథంలో నుండి ఆ మంచి మాట 120 కీర్తన. భక్తుడైన వారు ఆయన మాట్లాడుతున్న మాట చూడండి. 127వ కీర్తన మంచి మాట. 121వ కీర్తన 5 నుండి 7 వచనాలు. యెహోవాయే మమ్మల్ని కాపాడేవాడు, నీ కుడి పక్కన చూడండి, నీ కుడి పక్కన ఉండి నీకు నీడగా ఉంటాడు ఆయన, నీతోనే ఉంటాడు ఆయన. అలాగూ ఏమైందో తెలుసా? చమత్కారం, అద్భుతం. ఆ ముగ్గురికి మాట మీరినందుకు, ఆజ్ఞ అతిక్రమించినందుకు, ఆ రాజు మాటను తిరస్కరించినందుకు వారందరినీ అగ్నిగుండంలో వేశారు కదా. అగ్నిగుండంలో వేసినప్పుడు చూసే వారందరికీ రాజుతో పాటు అక్కడికి నాలుగో వ్యక్తి కనపడతారు వారందరికీ కదా. 4వ వ్యక్తి వారి పక్కన నిలబడి ఉంటారు. అప్పుడు రాజుగారు అంటారు, దగ్గర ఉన్నామని కోరేది ఇక్కడికి రా, ఇదిగో మనం ముగ్గురికి వేసామే అగ్నిగుండంలో, ఈ 4వ వాడు ఎక్కడ నుండి వచ్చారు? ఎవడు ఈ 4వ వాడు ఎవరు అని అంటే, కొందరు అంటారు అక్కడ దేవదూత అని, కొందరు అంటారు యేసు ప్రభు అంటారు. మరి ఏదేమైనప్పటికీ దేవుని సహాయం, దేవుని దయ వలన, అంటే దేవుని వలన జరిగే సహాయంలో యేసు ప్రభు అయినా తన దూతలైనా ఎవరైనా ఏమి కాపాడుతున్నారా లేదా, రక్షిస్తున్నారా లేదా? ఎంత బాగా 4వ వ్యక్తిగా తన ప్రక్కన ఉండి కాపాడుతున్నాడు. వారి వెంట్రుక కూడా కాలిపోలేదంట. అగ్ని 7 అంతలు, అది ఒకంత కాదు 7 అంతలు కాలే అగ్నిగుండంలో వేసిన ఎలాంటి అపాయం. కింద చదువు అదే కీర్తన. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తలగదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తలగదు, ఏ అపాయము కూడా రాకుండా యెహోవా నిన్ను కాపాడు. ఏ అపాయము రాకుండా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. సమస్తములో కాపాడే దేవుడు. చూడండి ఎంత సురక్షితంగా అగ్నిగుండములో వేసినా కాలిపోలేదంటే వారి విశ్వాసం ప్రియులారా, వారి నమ్మకం, దేవుని మీద వారు పెట్టుకున్న భరోసా. హిందీలో మంచి మాట ఉంటుంది, భరోసా, నమ్మకం, విశ్వసించడం, ఎన్నో పదాలు ఉంటాయంట. అలాగే దేవుడు చల్లగా కాపాడాడు. ఎలాంటి అపాయం రాలేదు. ఒకరోజు ఒక రాజుగారు ఒక పెద్ద యుద్ధానికి వెళ్ళారు. రాజుగారు యుద్ధానికి వెళ్ళి అక్కడ వారు మారు వేషం వేసుకొని వెళ్ళారు. 2 రాజులు వెళ్తారు ఆ యుద్ధానికి. ఇశ్రాయేలు రాజు, యూదుల రాజు, వారిద్దరు కలిసి ఒక
అంటే అక్కడ సిరియా దేశంతో యుద్ధానికి వెళ్ళినప్పుడు యుద్ధం జరుగుతూ ఉంటుంది. పోట్లాటలు, కత్తి పోరాటాలు జరుగుతుంటాయి. ఆ యుద్ధంలో ఏం జరుగుతుందో తెలుసా? ఆ యూదా రాజును వాళ్ళంతా చుట్టుముట్టుతారు. యూదా రాజును నడిగా చేసుకొని వారు చుట్టుముట్టి చంపాలనుకుంటారు. ఇదిగో ఇశ్రాయేలు రాజు మమ్మల్ని దొరికాడు కనుక ఏసేద్దాం పదండి అనుకున్నారు. వాళ్ళంతా చుట్టుముట్టిన తర్వాత ఒకరికి 10 మందికి ఒకటేనా? ఒకవేళ ఎంత యుద్ధ వీరుడు కానీ, యుద్ధ బలాశాలి కానీ, యుద్ధ నైపుణ్యాలు తెలిసిన వ్యక్తి కానీ ఒకరికి, ఇద్దరికి, నలుగురికి పోరాడగలడేమో కదా. 10 మంది చుట్టుముట్టినప్పుడు 10 మందిని జయించగలడా? అలాగూ చుట్టుముట్టిన తర్వాత అప్పుడు ఆ రాజుగారు ఏం చేశాడో తెలుసా? చమత్కారంగా చదవండి ఆ మాట. 2వ దినవృత్తాంతముల గ్రంథం 2వ గ్రంథం 18వ అధ్యాయం, 2వ దినవృత్తాంతముల గ్రంథం 18వ అధ్యాయం 31వ వచనం. కాగా యెహోషాపాతు కనబడుటతోనే రథాధిపతులు అతనికి ఇశ్రాయేలు రాజునుకొని యుద్ధము చేయడానికి అతన్ని చుట్టుకొనిరి. కాగా యెహోషాపాతు అప్పుడు ఒక మంచి పని చేశాడు. ఆయన వెళ్ళిపోతున్నాను రా బాబు, చాలా మంచి వ్యక్తి, చాలా దైవ కార్యక్రమాలలో, దేవుని పనిలో ఎంతో శ్రద్ధగా చేసిన వ్యక్తి యెహోషాపాతు. చాలా మంచి భక్తిపరుడు. అలాంటి యెహోషాపాతు నేను ఎలాగో చచ్చిపోతాను కదా అని తన దేవుడైన యెహోవాను మొరపెట్టుకున్నాడు. ఆయన చదువు. కానీ యెహోషాపాతు మొరపెట్టినందున యెహోవా అతనికి సహాయం చేసేది. దేవుడు అతని ఎదుట నుండి అంటే అక్కడ ఉన్న వారందరి నుండి దేవుడు అతనికి కాపాడని. పిల్లరా చూడండి, ఎంత దేవునిలో మనం ఉంటే ఎంత జాగ్రత్త చూడండి. అదే కీర్తనల గ్రంథంలో నిన్ను రాయి తలగకుండా దేవదూతలు ఎత్తి పట్టుకుంటానంట. మీరు నమ్మాలి ప్రియులారా, మీరు నమ్మాలి. మీరు వెళుతున్న మార్గంలో కానీ, మీరు ఉంటున్న నివాసంలో కానీ, పని రీత్యా కానీ, ఎప్పుడన్నా మీరు బయటికి వెళ్ళినప్పుడు కానీ, ఎక్కడికి వెళ్ళినా ఎన్నో అపాయాలు మిమ్మల్ని దాటుకొని వెళ్ళిపోతుంటాయి. మీరు నమ్మాలి. చదివారు కదా, పగలు ఎండ దెబ్బ అయినను, రాత్రి వెన్నెల దెబ్బ అయినను, ఎలాంటి పరిస్థితుల్లో అయినా చల్లగా కాపాడేవాడు మన దేవుడు. ఒకరోజు నేను బొంబాయిలో ఉన్నప్పుడు అలాగే కొంచెం అడవి ప్రాంతంలా ఉండేది, చాలా సంవత్సరాల క్రితం మాట. అలాగే వెళుతున్నప్పుడు ఆ అడవి ప్రాంతంలో నేను నడుచుకుంటూ మొబైల్ పట్టుకొని నడుచుకుంటూ నా చూపంత పైన ఉంది కానీ కింద లేదు. నా ముందు మంచి నాగంపాము తల మెరుస్తుంది. నాగంపాము గోధుమ కలర్లో ఉంది నాగంపాము. అది నాకు ముందుగా వెళుతుంది, నేను దాని వెనుక వెళుతున్నా. దేవుని కాపుదల ఎలా ఉండాలో మీకు చెప్తున్నా. దాని ముందు కాస్త ఒక్క అడుగు దూరమే ఉంటుందేమో బహుశా. అది ముందు వెళుతుంది, నేను వెనక వస్తున్నాను. ఒక్కసారి నేను నా పైన చూపు అనేది కింద పడింది, దాని మీద నా కాళ్ళ సప్పుడు దానికి విడబడింది. ఒక్కసారి నా వైపు తిరిగింది. అది ఇలా వెళ్ళేది, ఇలా తిరిగింది నా వైపు, ఒక్క అడుగు దూరమే. ఒకవేళ అది అలాగే చాచి నా కాళ్ళ కొట్టింటే ఎంతో దూరం కూడా లేదు. అది దాన్ని చూసి కనీసం అక్కడ ఎగిరితే ఒక 4 అడుగులు వెనక మీరు నమ్మాలి, వెనక పట్టాను నేను దాన్ని చూసి. అది ముందుకు అలాగే పారిపోయింది నన్ను చూసి. ఒకవేళ అదే అలా లేచింది, అలాగే నా కాళ్లకు కలిసింటే ఎంత ప్రమాదం చెప్పండి. కనీసం అంటే నేను అది ఇప్పటికీ కూడా మర్చిపోయినా, అది తలుచుకుంటే కూడా భయం అవుతుంది. నిజం పిల్లలు, దేవుడి కాపుదల అలా ఉంటుంది, మనకు దేవుని సంరక్షణ అలా ఉంటుంది. ఎందుకంటే మన దేవుడు నిత్యములను కాపాడుకుంటూ ఉండే దేవుడు. రాయి తలగకుండా, రోగం రానియక, శ్రమలు వస్తాయి. అవి మాత్రం దాన్ని దేవుడు అడ్డుకోను. అంటే దేవుని అనుమతితోనే వస్తాయి. అవి కూడా శ్రమలు వస్తాయి,
దాన్ని తట్టుకునే శక్తి గల ఆత్మను మనం ఇచ్చాడు దేవుడు. తట్టుకునే శక్తి. మరణానికి భయపడని వాడు చిన్న చిన్న సమస్యలకు భయపడతాడా? అంత చల్లగా కాపాడే దేవుడు మన దేవుడు. ప్రియులారా, మరొక మాట చూడండి, మరొక మాట చాలా అద్భుతమైన మాట. ఒకసారి సామెయేలు మొదటి గ్రంథం, ఇది ఎంత అద్భుతమో చూడండి. సామెయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం. సామెయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 34వ వచనం. అందుకు దావీదు సౌలుతో ఇట్లా నేను. చూడండి, ఇక్కడ సౌలుతో దావీదుతో జరుగుతున్న ఒక సంభాషణ, ఒక సందర్భం జరుగుతుంది. గొలియాతు ఇశ్రాయేలు రాజ్యాన్ని గడగడలాడిస్తున్నాడు. ఫిలిస్తీయుడు వచ్చి ఇశ్రాయేలు రాజ్యాన్ని చాలా సవాలు విసురుతున్నాడు. ఏమని తెలుసా? మీలో మొగాడు ఉంటే, మీలో ధైర్యవంతుడు ఉంటే, మీలో ఎవడైనా పాడేగాడు ఉంటే, మన మాటలో చెప్పుకోవాలంటే పాడేగాడు ఎవడైనా ఉంటే నాతో యుద్ధం చేయాలి. వీరుడు ఉంటే, మొగాడు మీలో ఉంటే రాండి నా మీదకి యుద్ధానికి అన్నప్పుడు సౌలు రాజుతో పాటు రాజ్యమంతా చింతతో కృంగుదలతో వీన్ని బెదిరించే అలాంటి బలవంతుడు, అలాంటి శక్తివంతుడు మనకి ఎక్కడ నుండి మేము తీసుకురావాలని చాలా విచారంలో ఉంటాడు సౌలు రాజు. అలా అన్నప్పుడు ఆ నోట ఈ నోట వెళ్ళినప్పుడు, అయ్యా రాజుగారు మీరు చింతించవద్దు, ఎందుకంటే ఒక అతడు మాకు దొరికాడు. అతడు ఆ గొల్యాతునితో యుద్ధానికి సిద్ధమని మన దగ్గరకు వచ్చాడు. ఎవరని చూస్తే చిన్న అంటే బాలుడు అని రాయబడింది. నువ్వు బాలుడవే. రాజుగారు అన్నారు, ఈ దావీదు గారు అన్నారు, రాజా నేను వానితో పోట్లాడడానికి నా దగ్గర ఆ బలం ఉంది అన్నాడు ఆయన. అంటే ఆయన ఒక 5 అడుగులు ఉంటే ఆయన సుమారు 9 అడుగుల వ్యక్తి, బలవంతుడు. ఆయన చూస్తేనే ఒకసారి ఉదాహరణకు ఒక మాట అంటారు చూడండి. సింహము ముందర నిలబడి దాని కాండ్రింపుకు ఏ జంతువైనా మనుషులైనా ఆగగలరా చెప్పండి. సింహము అరుపుకు ఒకవేళ దాని అరుపు ఎలా ఉంటుందో తెలుసా? మేమైతే చూడలేదు, కానీ టీవీలో అప్పుడప్పుడు చూస్తుంటాం, లేదా మొబైల్లో చూస్తుంటాం. అది గాండ్రించి పెద్దగా కేక వేసినప్పుడు అడవులలో ఉన్న జంతువులు, పక్షులు ఎక్కడవక్కడవే పారిపోతాయి. దాని శబ్దమే అలాంటిది. మరి అంతకంటే బలవంతుడుగా కనబడుతున్న గొలియాతును వంచడం అంటే అది చిన్న మాటనా? ఏదో ఆశ తీరింటది. ఇశ్రాయేలుల నుండి అతనితో గొడవ, అంటే అతనితో యుద్ధం చేసేవాడు మనలో ఉన్నాడు అన్నప్పుడు ఆ చిన్న బాలుడు చూస్తే, ఒరే బాబు నీ శక్తి సామర్థ్యాలు చాలవు, నీ నైపుణ్యత చాలదు, కనీసం అంటే అతని హైట్ పర్సనాలిటీకి నీ హైట్ పర్సనాలిటీ కూడా సరిపోదు, కామున వెళ్ళిపో అన్నాడు. అప్పుడు దావీదు గారు ఏమంటున్నాడు చూడండి. అందుకు దావీదు సౌలుతో ఇట్లా నేను నీ దాసుడనైన నేను నా తండ్రి గొర్రెలను అడవులలో కాయచుండగా సింహమును ఎలుగుబంటి ఎదురుపడ్డాయి. వచ్చి మందలో నుండి కొన్ని తీసుకోపోతుంటే నేను దానికి తరిమి చంపి చూడండి, ఏమన్నా ఎలక, పిల్లి, లేదంటే ఒక కుక్కనా దాన్ని చంపి గొర్రెలను పట్టుకుపోతున్న దాన్ని అలాగే విడిపించి ఏదో కర్రతో కొట్టి, కనీసం పామునైనా కర్రతో కొట్టి చంపి అంత ఈజీగా ఉంది ఆ మ్యాటర్. చూడండి, నా ముందు ఎలుగుబంటి నిలవబడలేదు రాజా, ఇదిగో నా ముందు సింహం నిలవబడలేదు, దాని నోట్లో నుండి నేను నా గొర్రె పిల్లలను కాపాడాను. అవి ఎక్కడి నుండి వచ్చాయి తెలుసా? 20-30 ఏళ్ళు అనుకుంటా. అవి నా మీదకి రాగా దాని గడ్డం పట్టుకొని నేను దాన్ని కొట్టి చంపాను. ఎలాగ కొట్టారో కూడా మనకు తెలియదు. ఆయన దగ్గర ఏ ఆయుధాలు లేవు. ఉంటే ఒక కర్రను, ఒక పెద్ద ఏమంటారు దానికి, పెద్ద కట్టెను ఉంటారు, అంతకంటే ఏముండదు.
గొర్రెల కాపరుల దగ్గర కట్టె తప్ప ఏముండదు కదా. ఏమైనా ఆయుధాలు ఉంటాయా, కత్తులు ఉంటాయా? ఏముండదు. మరి సింహాన్ని చంపాడంటే ఎలా చంపుంటారు అంటే వీళ్ళలో ఒక మాట గమనించండి, ఇది దేవుని శక్తి సామర్థ్యం వల్ల జరిగేవి. మానవ ప్రయత్నం ప్రయోజనం. సింహాన్ని చంపాలంటే, ఎలుగుబంటిని ఎదుర్కోవాలంటే మనుషుల ధైర్యం కానీ, సాహసం కానీ, మనుషుల గుండె ధైర్యం అసలే చాలదు ప్రియులారా, ఎంత బలవంతుడు కానీ. ఒకవేళ నీవు సింహాన్ని నోటిని పట్టుకున్నావు అనుకో, దాని విధానం ఎలా ఉంటుందో తెలుసా? సింహాన్ని నువ్వు ఆయన గడ్డం పట్టుకున్నాడని రాయబడింది. నువ్వు ఒకవేళ గడ్డం పట్టుకున్నా, దాని నోరు మోయించినా, దాని మూతికి గట్టిగా పట్టుకున్నా, దాని కూరలు ఉంటాయే, కాళ్ళ చేతుల్లో ఉన్న కూరలు, అవి కానీ ఒక్కసారి శరీరంలో ఇలాగంటే కనీసం లోతుల్లో 2 అడుగుల లోతుల్లోనికి వెళ్ళిపోవాలి. ఒకవేళ గుండెకి ఇలా పట్టి ఇలాగనింది అనుకో, అది లోపల ఉన్న గుండె కూడా బయటికి రావాలి. అంత సామర్థ్యం కలిగింది సింహం, అంత బలం కలిగింది. దాని నోటిని పట్టలేవు. ఒకవేళ నీవు దాని కాళ్ళ చేతులను పట్టుకున్నావే అనుకో, దాడి చేయలేక, దాని ముఖం ఉందే, దాని నోరుందే, ఎముకలను కూడా తిప్పి పిండి చేయగల శక్తి ఉంటుంది దానిలో. హల్లెలూయా. అంత బలము కలిగిన సింహాన్ని ఎదుర్కోవాలంటే మానవ ప్రయత్నము సరిపోతున్నప్పుడు అంటారా చెప్పండి? సరిపోదు ప్రియులారా, సరిపోదు. ఇది దేవుని సహాయం. దేవుడిని పక్కన ఉండి ఆ న్యాయాధిపతుల గ్రంథంలో నుండి సాముయేలు దావీదు కాలం వరకు మనము చూస్తే దేవుని ఆత్మ వారి మీదకి దిగగా వారు యుద్ధాలను జయించారు. ఎన్నో పోరాటాలను చేశారు వారు. కేవలం దేవుని ఆత్మ సహాయం వలన. జకర్యా గ్రంథంలో ఎన్నోసార్లు విన్నారు, మన శక్తి చేత కానీ, మన జ్ఞానం చేత కానీ, మన చేత ఏమి కాదు, కేవలం దేవుని ఆత్మ వలనే కార్యం జరుగును. ఎంత మంచి మాటలు పిల్లలు. మన దేవుడు అంతగా కాపాడుతున్నాడు. నిన్ను రోగం రానియక, నిన్ను ఏ శ్రమ వచ్చినా నిన్ను కాపాడుకుంటున్నాడు దేవుడు. ఎన్ని శ్రమలు చెప్పండి. ఇందాక మేము సార్తో అదే మాట్లాడుకున్నాం. శ్రమలు ఎలా వస్తాయో తెలుసా? నీ కుటుంబంలో శ్రమలు, నీ భర్త ద్వారా శ్రమలు, నీ భార్య ద్వారా శ్రమలు, నీ కుటుంబంలో ఎవరి ద్వారా అయినా శ్రమలు, లేదా నీ ఇరుగు పొరుగు వారి ద్వారా శ్రమలు, నీ బంధువులతో శ్రమలు, నీకు అయినపోయిన వారితో శ్రమలు, నువ్వు చేస్తున్న ఉద్యోగంలో కానీ, పనులు కానీ, ఎక్కడైనా కూడా నీకు శ్రమలే. శ్రమలు వస్తూనే ఉంటాయి పిల్లరా. కానీ దాన్ని ఎదుర్కొనే శక్తి దేవుడిచ్చే ఆత్మ. మనకు దేవుడిచ్చిన ఆత్మ, అదే శక్తి. దేవుని మీద భరోసా అంటే నమ్మకం పెట్టాలంతే, విశ్వాసంతో వెళ్ళిపోవాలంతే. ఒకరోజు పౌలు గారికి బంధించారు. పౌలు గారిని బంధించి ఆయనకు చంపాలని తీర్మానం చేసుకొని, ఎందుకంటే ఆయన ఒక అధికారం కలిగిన వ్యక్తి. పౌలు గారు ఒక అధికారం కలిగిన వ్యక్తి, ఒక పౌరసత్వం కలిగిన వ్యక్తి. అలాంటి అధికారం కలిగిన వ్యక్తిని చంపాలంటే సులువు కాదు. చంపేస్తామన్నారు చాలా మంది. అయినా కొందరు ఆలోచన మేరకు ఇతనికి అధికారుల దగ్గరకు తీసుకువెళ్ళి వారి ద్వారా ఏ శిక్ష అయినా విధిద్దాం, మరణ శిక్ష అయినా కానీ, లేదా మామూలు శిక్ష కానీ విధిద్దామని తీసుకువెళ్తున్నప్పుడు ప్రియులారా, ఆ ప్రయాణం, పడవ ప్రయాణం, సముద్రంలో పడవ ప్రయాణం అలా ఇలా లేదు. చాలా దినాల ప్రయాణం. వెళుతూ ఆ నడీ సముద్రంలో అనుకోండి, నడీ సముద్రంలో కొన్ని కిలోమీటర్లు అక్కడ ఏముండదు, ఇక్కడ ఏముండదు, తూర్పు పడమర ఉత్తరం దక్షిణ ఎక్కడికి వెళ్ళినా ఏముండవు. నడీ సముద్రంలో అలలు ఎగిసి పడుతున్నాయి పడవ మీద. అలలు ఎగిసి పడుతూ ఆ బోట్ను అంటే ఆ పడవను తలక్రిందులుగా చేస్తుంది. వాళ్ళంతా అయ్యో మేము చనిపోతామేమో అని వాళ్ళందరి సామాగ్రి అంతా సముద్రంలో పాడవేస్తారు. తిను బండారాలు కానీ, సామాగ్రి కానీ, విలువైన వస్తువులు కానీ, బరువైన వస్తువులు కానీ అన్ని సముద్రంలో పాడవేశారు. ఇంకా ప్రాణాభయం వారికి కలిగింది. ఇంకా చనిపోతామనుకున్నారు. చూడండి ఒకసారి ఆ అపోస్తలుల కార్యములు
అపోస్తుల కార్యము 27వ అధ్యాయం 22 నుండి. ఇప్పుడైనా ధైర్యం తెచ్చుకుని వాళ్ళు ధైర్యం చెడి ఉన్నారు. ఆ నావలో ఆ పడవలో ఉన్న ఆ అధికారులు కానీ పనివారు కానీ అక్కడ ఉన్న చాలా మంది, పెద్ద పడవ ప్రయాణంలో ఉంటూ వారందరూ గుండె ధైర్యం చెడి ఉన్నారు. అంటే మనమంతా చెడిపోతాం, ఈ సముద్రంలో మునిగిపోతాం, మా బ్రతుకు ఇప్పటికే లాస్ట్ అని బాధపడి నిరాశగా ఉన్న వారితో మాట్లాడుతున్నారు పౌలు గారు. ఇప్పుడైనా ధైర్యం తెచ్చుకొని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. మీలో ఎవరి ప్రాణమునకు హాని కలగదు. ఎవరి ప్రాణమునకు హాని కలగదు. నేను ఎవరి వాడను. శద్రక్ మేషకు అబేద్నెగోలు మాట్లాడారు కదా, సామర్థ్యం కలిగిన దేవుని పిల్లలు మాకు ఏమీ జరగదు, మాకు ఆయన కాపాడేవాడు, మాకు ఎలాంటి నష్టం జరగదు అని గుండె ధైర్యంతో ఆ శక్తితో పరిపూర్ణమైన బలంతో మాట్లాడారు. మాకు ఎలాంటి హాని జరగదు, ఆయన మా దేవుడు కాపాడే సామర్థ్యం కలిగిన వాడు, ఇక్కడ ఏ హాని జరగదు, మీరు చింత చేయొద్దన్నారు. నేను ఎవరి వాడను, ఎవరిని సేవించుచున్నాము, ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా ఆ దేవుడు చూడండి, తన యొద్ద నిలిచేవాడే దేవుడు కానీ దేవుని దూతలు కానీ మనతో నిలిచేవాళ్ళే, మనకు తోడుగా ఉండేవాళ్ళే, మనకు అభయం ఇచ్చేవారు, మనకు ఆశ్రయం ఇచ్చేవారు, మనకు ధైర్యపరిచేవారు. దేవుని వాక్యం ద్వారా కానీ దేవుని దూతల ద్వారా కానీ ఎప్పుడు మనకు సపోర్ట్ కదా. ముందుకెళ్ళు, మేము ఉన్నాం, నువ్వు ముందుకెళ్ళు, మేము ఉన్నాం, అధైర్యపడవద్దు. అదే మాటలు చెప్పి పౌలు గారు వారిని ప్రోత్సహిస్తున్నారు. పౌలు గారు మరొక మాట కూడా మాట్లాడారు, చూడండి ఒకసారి. అదే అపోస్తుల కార్యం 21వ అధ్యాయం, అపోస్తుల కార్యం 21వ అధ్యాయం 10వ వచనం. మేము అనేక దినములు అక్కడ ఉండగా అగబు అని ఒక ప్రవక్త యూదయ నుండి వచ్చెను. అతడు మా యొద్దకు వచ్చి పౌలు నడికట్టు తీసుకొని తన చేతులను కాళ్ళను పట్టుకొని, యెరూషలేములోని యూదులు ఈ నడికట్టు గల మనిషిని ఇలాగ బంధించి అన్యజనుల చేతికి అప్పగింతురని పరిశుద్ధాత్మ చెప్పుచున్నారని. ఒక ప్రవక్త వచ్చి పౌలు గారికి ఎక్కడో వెళ్ళిపోవాలి, ఆయన సువార్త ప్రయాణం, పౌలు గారి జీవితం అంతా సువార్త సువార్త సువార్త, దేవుని వార్త. ఎందుకంటే నమ్మిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అనే ఆ భారం అనేది తన మీద వేసుకొని సువార్త భారముతో ఆయన ఎక్కడికి వెళ్ళిన సువార్త రక్షణ, ప్రజలను రక్షించాలనే ఉద్దేశం. అప్పుడు ప్రవక్త వచ్చి, అయ్యా నువ్వు వెళ్ళకూడదు, ఎందుకంటే విరోధులు ఉన్నారు, ఇదిగో నిన్ను చంపేవారు కలిసి గట్టిగా నీ గురించి ఆలోచన చేస్తున్నారని పేరేపడుతూ ఆ మాట చెప్పినప్పుడు పౌలు గారు ఎంత సుందరమైన మాట మాట్లాడుతున్నాడు చూడండి ఒకసారి. నీ మాట విని విన్నప్పుడు అక్కడి వారు, ఆ ప్రవక్త చెప్పిన మాటలు పౌలు గారు అతని దగ్గర ఉన్న అందరూ భయపడ్డారు ఆ మాటలు విని. బతిమాలుకున్నారు, అయ్యా నువ్వు వెరసలేని వాళ్ళు వెళ్ళవద్దు, అందరూ చంపేస్తారు, కుట్రపరులు ఉన్నారు, విరోధులు ఉన్నారు, నిన్ను చంపేస్తారని గట్టిగా మాట్లాడుతున్నారా. పౌలు ఇదెందుకు మీరు ఏడ్చి నా గుండెని ఎందుకు పిండి చేస్తున్నారు. చూడండి ఎంత మంచి మాట మాట్లాడుతున్నారు. దేవుని ఆత్మ కలిగిన వారు, దేవుని ద్వారా ధైర్యం పొందిన వారు ఎప్పుడు కూడా భయపడరు. అదే అంటున్నారు, మీరు ఏడ్చి నా గుండె, నేను వెళ్ళేది ఎక్కడికో తెలుసా, సకల జనులను సాక్షార్థమై దేవుని సువార్తను ప్రకటించి ప్రజలను కాపాడుకోవాలనుకుంటున్నారు, ప్రజలను నేను యేసు దగ్గరకు చేర్చాలనుకుంటున్నాను. నా భారభరమైన ప్రయాణములకు మీరంతా ఏడ్చి నా గుండెను, అంటే నా ఒక ధైర్యమును, నా ఒక విశ్వాసమును, నా బలమును మీరు తగ్గించాలనుకుంటున్నారా అని మరొక మాట మాట్లాడుతున్నారు. నేనైతే యేసు నామం నిమిత్తం బంధింపబడడానికే కాదు, ఒకవేళ విరోధులు ఉండొచ్చు,
నన్ను చంపేవారు ఉండొచ్చు, కుట్రపరులు ఉండొచ్చు, ఎవరున్నా సరే నేను బంధింపబడడానికే కాదు, చనిపోవుటకును సిద్ధముగా ఉన్నాను. చనిపోవుటకును, హల్లెలూయా, చనిపోవుటకును సిద్ధంగా ఉన్నాను. చూడండి, క్రైస్తవుడు అనేవాడు భయపడడు అని అందుకని మాట్లాడుకున్నాం ప్రియులారా. క్రైస్తవుడు భయపడడు, మీరు భయపడదు. శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఎలాంటి ఉప్పెనలు వచ్చినా, భూకంపాలు వచ్చినా, ఎలాంటివి వచ్చినా మన దేవుడు మనకున్నాడు పిల్లలు. మీకు ఒక ధైర్యం కలిగిన మాట చెప్తున్నా, నువ్వు నమ్మకంగా బ్రతికి నువ్వు కన్నులు మోస్తే ప్రభు నుండి మృతి పొందిన మృతులు ధన్యులు. మీరు మరణించి ఒకవేళ నా భాషలో మాట్లాడుతున్నా, మీరు కన్నులు తెరవగానే యేసు ప్రభు మీకు దర్శనమిస్తాడు పిల్లలు. యేసు ప్రభు ముఖాన్ని మీరు చూస్తారు. అలాంటి ధైర్య సాహసాలతో మీరు బ్రతకాలి. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవాలి క్రైస్తవుడు. అలాంటి వారు శద్రక్, మేషక్, అబేద్నెగోలు ప్రాణమునకైనను ప్రాణం పోతుంది అన్న భయపడలేదు వారు. మా దేవుడు సామర్థ్యం కలిగిన దేవుడు, పిరికితనము గల ఆత్మను ఆయన ఇవ్వలేదు. నేను చనిపోవుటకు కూడా వెళుతున్నాను. కొందరు కుట్రపరులు ఏం చేశారంటే, నేను ఆ మాట చెప్పి నేను ముగించాలనుకుంటున్నాను. కుట్రపరులు ఏం చేశారు తెలుసా? ఒక ఆయన చాలా భక్తిపరుడుగా ఉన్నాడు ఒక దేశంలో. ఎంత భక్తిపరుడు అంటే, దేవుడు అంటే పిచ్చి, దేవుడు అంటే దేవుడి కోసం నువ్వు చచ్చిపోరంటే కూడా చచ్చిపోయేంత భక్తిపరుడు ఆయన. చాలా భక్తిపరుడు ఆయన. అలాగ భక్తిగా ఉన్నందుకు కొంతమందికి నచ్చదు. అలాగ నిజాయితీగా బ్రతుకుతున్నప్పుడు ఎవరు ఓర్చుకోలేదు అతని పట్ల. మరి వాళ్ళందరూ, ఒరే వీడు అధికారంలో ఉండి దేవుడు అంటే పని చేస్తున్నాడు, ఏ విషయంలో కూడా వీనికి తప్పు పట్టని అన్నంత నిజాయితీ పరుడు వీడిని ఎలాగైనా దెబ్బ కొట్టాలరా అని ఒక 10 మంది ఆలోచన చేసుకున్నారు. చూశారు ఎలాగ పడగొట్టాలా ఇతనికి అని అనుకున్నప్పుడు ఏ రోజు కూడా నీతి పరులు ఎలా ఉంటారో తెలుసా? ఎవరి ద్వారా చిక్కుల్లో పడరు. బుద్ధిమంతులు అంటారు సామెతల గ్రంథంలో, బుద్ధిమంతులు, జ్ఞానవంతులు, మంచివారు, వాళ్ళు ఎప్పుడు ఏ చిక్కుల్లో కూడా ఇరుకరు, ఏ ఇబ్బందుల్లో కూడా పడిపోరు. అంటే వారు దేవుని దయ వలన చాలా హుషారు, చాతుర్యంతో ఉంటారు కనుక మరి ఎలాంటి తప్పు పట్టలేదు. ఒక అతను వచ్చి ఆ 10 మంది ఆలోచిస్తున్నారు, ఎలాగ మనం సంహరిద్దుమా యేసు ప్రభుని, ఎలాగ వీడిని చంపేస్తే వీడు పోతే మాకు ఎలాంటి భయం ఉండదు. ఎందుకంటే శాస్త్రుల పరిచయలు సోపులోను, జీరకళ్ళలోను, దశమ భాగాల్లోను నమస్కారములు చేయించుకోవడంలోను, అంటే పెద్దలుగా చలామణి అవుతూ ప్రజల మీద భారాలు పెట్టి సులువుగా బ్రతికేస్తున్నారు. యేసు ప్రభు వచ్చేసరికి అన్నీ ఆగిపోయాయి. అయ్యో, అక్కడికి వెళితే పలానా అబ్రాహం సార్ దగ్గరికి వెళితే మంచి వాక్యం చెప్పి కేవలం వాక్యమే చెప్తాడు కానీ అవి చేయండి, అవి ఇవ్వండి, ఇవి ఇవ్వండి, ఇలా చేయండి, అలా చేయండి అని మాత్రం అడగరు కదా. అక్కడైతే బాగుంటారు. వాళ్ళ ప్రార్థనలు జరుగుతున్నాయి, వాళ్ళు బాగా బ్రతుకుతున్నారు. వాళ్ళంతా హాయిగా ప్రజల మీద భారం వేసి చల్లగా ఉన్నారు. యేసు ప్రభు రాగానే సులువుగా కుంటోళ్లను, మోగోళ్లను, గుడ్డోళ్లను, రోగిష్ఠులను బాగు చేస్తుంటే ఫ్రీగా బాగు చేస్తున్నాడు. ఆయన ఫ్రీగా బాగు చేయకపోతే ప్రతి రోగి, ప్రతి సమస్య ఉన్న వ్యక్తి, కుంటోళ్ళు, మూగోళ్ళు, రోగులు, రక్తస్రావం కలిగిన వాళ్ళందరూ ఏం చేయాలి తెలుసా? అయ్యగారు మా కొరకు ప్రార్థన చేయండి. ఇదే కదా జరిగేది. గుత్తిలో కూడా అవే జరుగుతాయి. అవి తప్పని నేను అన్నాను కానీ ఊకే ఆలోచించండి మీరు అంతే. అయ్యగారు మా కొరకు ప్రార్థన చేయండి, ఇదిగో మా సమస్యలు తీరకపోతున్నా, మా కొడుకు ఇలా ఉన్నాడు, మా పరిస్థితి ఇలా ఉంది, ఇదిగో మా సమస్యలు ఇలా ఉన్నాయి, మా బాధలు ఇలా ఉన్నాయి, గారు ప్రార్థన చేయండి అని ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళకి ఇంత కానుపెచ్చి వెళ్ళిపోతుంది. వారం అవే సమస్యలు ఉంటాయి. ఎప్పుడు చూసినా ఎప్పుడో ఒకసారి కొత్త, అంటే చాలా
దినముల క్రితం మాట్లాడిన సేవకుడు మరొకసారి వచ్చినప్పుడు, అమ్మా మీ సమస్య తీరిపోయింది, అయ్యా మీ సమస్య తీరిపోయిందంటే, లేదు సార్ మా పరిస్థితి అలాగే ఉంది, ప్రార్థన చేయండి సార్ అన్నప్పుడు, మరీ ప్రార్థన చేసినప్పుడు మరీ నాలుక తీసి అలాగా హాయిగా బ్రతుకుతున్నారు. శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు బాగా ఉన్నారు. యేసు ప్రభు వచ్చేసరికి గండి పడింది వారికి కదా. యేసు ప్రభు వచ్చే వరకు వారి బిజినెస్ స్టాప్ అయింది. అయ్యో ఉచితంగా వెళ్ళిపోతున్నారు, ఆహారం పెడుతున్నారు, ఆరోగ్యం ఇస్తున్నాడు, స్వస్థత పరుస్తున్నాడు, బాగు చేస్తున్నాడు. ఇలాంటి ఆయన ఉంటే మాకు చాలు అనే కొని ఆయన వెంబడి పారిపోతుంటే వీళ్ళ మందిరాలు ఖాళీ, వీళ్ళ గుడులు ఖాళీ, వీళ్ళ ఆదాయం ఖాళీ. ఒకవేళ మొక్కుబడులు తీర్చుకోవాలంటే పశువులు తీసుకురావాలి, గొర్రెలు తీసుకురావాలి, కానుకలు తీసుకురావాలి, సామ్రాణ్యం తీసుకురావాలి. అవన్నీ వచ్చి యాజకులకు ఇవ్వాలి, పెద్దలకు సమర్పించుకోవాలి. అవి తిరిగి బాగా బలుస్తున్నారు. యేసు ప్రభు అన్ని సులువుగా చేస్తున్నారు కదా అంటే అక్కడికి పారిపోతున్నారు. అలాగే ఆ భక్తి పరుని విషయంలో కూడా అలా లేదండి. అప్పుడు వాళ్ళంతా కుమ్మక్క ఏం చేశారు తెలుసా? ఆ 10 మంది ఆలోచిస్తున్నారు. ఆ ఒక్క వ్యక్తి వెళ్ళి, ఒరే నా దగ్గర ఒక మంచి ఆలోచన ఉంది, ఆ ఆలోచన ప్రకారంగా వెళితే అతను మేము మట్టి కల్పించవచ్చు, అతనిని ఆ పదవి నుండి తొలగించవచ్చు, అతనిని మేము చంపవచ్చు, మేము అనుకున్నవన్నీ జరగవచ్చు అంటే బిక్కరు పోయి వారందరూ ఏది 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 చెప్పండి 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 అన్నప్పుడు, ఇదిగో ఒక 30 రోజులు రాజుగారి అనుమతి తీసుకొని ఇదిగో ఒక పెద్ద ప్రతిమను నిర్మిద్దాం. ఒక పెద్ద ప్రతిమను నిర్మించిన తర్వాత ఆ దేశంలో ఉన్న నివాసులందరూ అతని దగ్గరకు వచ్చి సాష్టాంగ నమస్కారములు చేసి ఆ విగ్రహమునకు మొక్కాలి. శద్రక్, మేషక్, అబేద్నెగోలకు ఎలాగ జరిగిందో అలాగే జరిపితే అతడు సులువుగా చిక్కబడతాడనుకున్నాడు. మరి ఎలాగ చిక్కబడతాడు? ఎందుకంటే అతడు యూదుడు, అతడు ఒక యూదుడు, అతడు నిష్ఠ కలిగిన యూదుడు, ధర్మశాస్త్రాన్ని ఆచరించేవాడు కాబట్టి ఆ ప్రతిమకు మొక్కడు, ఆ విగ్రహమునకు మొక్కడు కనుక ఇలాగైతే సులువుగా చంపేద్దాం అనుకున్నారు. చూడండి దానియేలు గ్రంథం, చివరిగా దానియేలు గ్రంథం 6వ అధ్యాయం అక్కడ చూడండి. దానియేలుకు అదే చేసినాడు. శద్రక్, మేషక్, అబేద్నెగోలకు ఏ రీతిగా అయితే ప్రతిమను మొక్కుమన్నారో దానియేలుకు కూడా అదే మొక్కుమని బలవంతం చేసినప్పుడు ఆయన మొక్కలేదు. ఎందుకంటే యూదులు కానీ వాక్యోపదేశకులు కానీ దేవుని యందు భయము భక్తి కలిగిన జీవించేవారు కానీ మరొకరి ముందు తల వంచరు. మొర్దెకై లాంటి వారు, ఎస్తేరు గ్రంథంలో ఉన్న మొర్దెకై లాంటి వారు నిష్ఠులు భక్తి పరులు అనాలి. ఒక మాటలు చెప్పాలంటే అలాంటి భక్తి పరులు ఎవరికి మొక్కరు కాబట్టి దానియేలు గారు కూడా మొక్కలేదు. మొక్కనప్పుడు రాజు ఆజ్ఞను తీసుకున్నారు. రాజు ద్వారా ఏవైతే జరగాలో ఆ కార్యక్రమాలంతా సులువుగా జరిగించుకున్నారు. ఆయన ఒక సింహపు బోనులో పడవేశారు. ఇప్పుడు చదువు 6వ అధ్యాయం, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 20 వచనం నుండి. అతడు గృహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరంతో దానియేలును పిలిచి, ఆ గృహంలో అంటే సింహాల గృహంలో వేసినప్పుడు చీల్చి చెండాలి, ముక్కలు ముక్కలుగా తినివేయాలి దానియేలు. అలా జరిగింది. ఆ రాత్రి అంతా రాజుగారికి ఇష్టడై ఉన్న దానియేలు విషయమై నిద్ర పట్టలేదు ఆ రాజుగారి. ఉదయం కాగానే ఒకవేళ తెల్లవారకు ముందే ఆ గుహ దగ్గరకు వెళ్ళి రాజుగారు చిన్న స్వరంతో మాట్లాడుతున్నారు. చూడండి, దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించుతున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా? చూడండి, నిత్యము సేవకుడైన దేవుని సేవకుడైన దానియేలు, నీవు సేవించుతున్నావే సామర్థ్యం కలిగిన దేవుడు, ఆయన నిన్ను కాపాడేనా అని మెల్లనైన దుఃఖమైన స్వరంతో మాట్లాడుతున్నాడు. చూడండి దానియేలు గారు ఏం మాట్లాడుతున్నారు. అందుకు దానియేలు రాజు చిరకాలం జీవించు
ఆలకించుగాక. నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడి తిని గనుక ఆయన తన దూతలను నంపి సింహము నాకు ఏ హాని చెయ్యనీయకుండా వాటి నోళ్లను మూయించెను. దేవుడి స్తోత్రం. ఎంత బాగుంది కదా. జీవము కలిగిన దేవుని సేవకుడవైన దానియేలు, నీ దేవుడు సామర్థ్యము కలిగిన దేవుడే. వెలిమి గల అగ్నిగుండంలో శద్రక్ మేషక్ అబేద్నెగోలను కాపాడిన దేవుడు నిన్నును కాపాడాడా అంటే, అయ్యగారు నేను దేవుని దృష్టికి యథార్థవంతుడు నీతిమంతుడుగా కనపడ్డాను కాబట్టి ఈ సింహాలు నాకు ఏ హాని చేయలేదు అంటే, అక్కడ దేవుని దూత వచ్చినప్పుడు ఆకలితో ఉన్న సింహాలు ఎలాగ నోరు మూసుకొని ఉంటాయి అంటే, ఇక్కడ ఒక మాట చెప్పాలి పిల్లలు, దేవుని అనుమతి లేకుండా అవి దానియేలుకు ముట్టవు. దేవుని అనుమతి లేకుండా మీకు ఏ రోగాలు మీ దగ్గరకు రావు. దేవుని అనుమతి లేకుండా ఏ శ్రమలు మీ దగ్గరకు రావు. దేవుని అనుమతి లేకుండా మీకు ఎలాంటి నష్టము జరగదు. దేవుని అనుమతి లేకుండా ఎలాంటి ప్రాణాపాయాలు జరగవు. దేవుని అనుమతి లేకుండా ప్రియులారా మీరు చల్లగా ఉండరు. దేవుని దయ వలన చల్లగా బ్రతుకుతున్నారు. దేవుని దయ వలన ఎలాంటి ఇబ్బందులు వచ్చినా దేవుడు మిమ్మలను తన దూతలను మీ పక్కనే ఉంచి మిమ్మల్ని కాపాడే దేవుడు. దేవుడు కాపాడే దేవుడు మునకడు, నిద్రపోడు. శద్రక్ మేషక్ అబేద్నెగోలను ఏ రీతిగా అయితే దేవుడు అగ్నిగుండంలో నుండి కాపాడాడు, అదే రీతిగా సింహము బోనులో నుండి కూడా జీవం కలిగిన దేవుని సేవకుడైన దానియేలును కూడా కాపాడాడు. మనం వీటన్నిటి ద్వారా మనకు ఒక్క విషయం అర్థం కావాలి. ఏదో తెలుసా, మనం ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఎలాగ ఉన్నా మనకు దేవుని భద్రతలో ఉన్నామని మాత్రం మర్చిపోవద్దు. సంఘానికి వస్తున్నాం, ప్రార్థిస్తున్నాం, పాటలు పాడుతున్నాం, కానుకలు వేస్తున్నాం, ఏదో దేవుని ఆచార రీతిగా నడుస్తున్నాం, వింటున్నాం, వెళుతున్నాం అని కాదు. కానీ ప్రియులారా అది నిజమే, అలా ఉండడము సౌభాగ్యమే. మరొకటి మర్చిపోదు, మీరు ఎక్కడ ఉన్నా దేవుని తోడు, దేవుని నీడ, దేవుని భద్రత మీకు ఉందని మర్చిపోవద్దు. ఇది మాత్రం మీరు జ్ఞాపకం చేసుకోండి. మిమ్మల్ని ఎడవక ఎడబాయక కాపాడే దేవుడు మన దేవుడు. దానియేలును కాపాడిన దేవుడు, శద్రక్ మేషక్ అబేద్నెగోలను కాపాడిన దేవుడు, ఇశ్రాయేలు జనాంగముని ఎర్ర సముద్రం నుండి కాపాడిన దేవుడు మనందరికీ కూడా ప్రతి పరిస్థితి నుండి కాపాడుతూనే ఉంటారు. జాగ్రత్తగా మనము ఆయనను హత్తుకొని బ్రతకాలి. అదే మన నిబంధన. ఇశ్రాయేలుతో మోసే ఆజ్ఞ అదే కదా, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ ప్రాయచిత్తము పడి దేవుని వైపు తిరుగు, ఆయన దగ్గరకు రా, ఆయన యొక్క నీకు ఆశ్రయము కలుగును. ఇలా మనకి ఎలాంటి పరిస్థితిలో ఉన్న దేవుని హత్తుకొని బ్రతికితే, దేవుని నీడలో ఉంటే మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇలా ఒకవేళ ఇబ్బంది వచ్చినా వస్తాయి, రానని కాదు, ఇబ్బందులు వస్తాయి, వచ్చినా మనం ధైర్యముగా ఎదుర్కొంటాం. ధైర్యం గల ఆత్మ మనకు అనుగ్రహించాడు కాబట్టి ఆ ఆత్మతో మనం ధైర్యమును ప్రతి సమస్యను ఎదుర్కొనే శక్తి కూడా దేవుడు మనకు ఇస్తాడు. దేవుని స్తోత్రం. ప్రార్థన చేస్తాం.